కరువు వలన మీరు పాడైపోవటం అనేది ఉండదు. ఇక మీ అందరి గృహాల్లో దీవెన నిలిచి ఉండును గాక. నువ్వు ఇంటిలోనికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ పిండి పిసుకు నీ తొట్టి దీవించబడుతుంది. ఎలా బ్రతుకుతావు అని అనుకుంటావేమో. దేవుడు నీ కోసము ఒక తోటను ఏర్పరుచుచున్నాడు. మీరు నమ్మగలిగితే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రవచన వాక్కు మీకు ఇస్తున్నాను. మీ అందరి పేరు మీద ఒక్కొక్క తోట రిజిస్ట్రేషన్ కాబోతా ఉంది. ఒక్కొక్క తోట మొక్క దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. మిమ్మల్ని భూస్వామిగా చేయబోతా ఉన్నాడు. నిజము, నేను నమ్ముతున్నాను, నేను రిసీవ్ చేసుకుంటానంటే నీకు ఆ తోట మొక్క కావాలి అంటే చేతులు పైకెత్తి కేకలు వేయండి, చప్పట్లు కొట్టండి. అది అవమానమును కొట్టివేసిన దేవుని కొరకు ఏలువేద్దాం. నిజ జీవితంలో ఉన్న హీరో యేసు మనల్ని భూస్వాములుగా చేసేవానికి ఏలవేయాలి మనం అందరమే. వెరీ గుడ్. దేవుడి కృప మీ మీద అద్భుతముగా ఉండును గాక. దేవుడు ఒక తోటను నీ కొరకు ఏర్పరచుచున్నాడు. ఆమేన్. మిమ్మల్ని సంతోష పెట్టడానికి చెప్పట్లేదు, దేవుని ప్రతినిధిగా మీతో మాట్లాడుతున్నాను. ఏమీ లేదు, సెంటు భూమి లేదని ఏడుస్తున్నావేమో. తోట ఉంటది, తోట మధ్యలో ఒక జీవన్ నది ఉంటది. ఆ తోటలో నది 4 దిక్కులకి వెళ్తుంది. ఆ తోటకి కాపరి పరమ తండ్రి అయి ఉన్నాడు. మీరు నమ్మగలిగితే మళ్ళీ నెల నుంచి నా దగ్గరికి డాక్యుమెంట్స్ పట్టుకొస్తారు మీరందరూ కూడా. ఆమేన్. ఏడవకండి, మీరందరూ భూస్వాములుగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు పనికెళ్ళే వాళ్ళగా ఉండటమే కాదు, డైలీ కూలు తెచ్చుకుంటే కానీ బ్రతకలేమన్నట్టు కాదు. నువ్వు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూడా నీ తోటలో కాయలు కోసుకుని తిని తృప్తి తీరగా దేవుని కనపరిచే సమయం ఆసనం అవుతుంది. మీ అప్పులన్నీ యేసునామమున కొట్టివేయబడును గాక. మీ దరిద్రము యేసునామమున కొట్టివేయబడును గాక. దేవుడు ఒక తోటను నీ కొరకు ఏర్పరుస్తున్నాడు. ఆ తోట ఆత్మ సంబంధమైన సంఘానికి సూచనగా ఉంది. భౌతికంగా మనము జీవించటానికి ఉపయోగపడటానికి ఒక సహాయ నిధిగా కనపడతా ఉంది. భయపడకండి, ఏడవకండి. అవమానం అయిపోయింది, ఇంత అవమానంతో నేను బ్రతకలేను అని అనుకుంటున్నావేమో. ఎక్కువ అప్పులు అయిపోయినాను అనుకుంటున్నావు. ఏముంది నాకు అసలు ఆధారము, నాకు ఏదైనా గుర్తొస్తే అసలు నిద్ర పట్టట్లేదు, మధ్యరాత్రిలో లేచి భయపడిపోతున్నాను అని అనుకుంటావేమో. నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మిమ్మల్ని దర్శిస్తా ఉన్నాడు ఆయన. ఇక మీదట అన్యజనుల వలన అవమానం మీకు రాదు. మిమ్మల్ని ఎవరెవరు చిన్న చూపులు చూశారో, ఎవరెవరు నీ బిడ్డల్ని నిన్ను అవమానంగా మాట్లాడారో, నీ దగ్గరికి సహాయం అడగటానికి వారు వస్తారు. నువ్వు కాదనకుండా సహాయం చేయాలి. మనల్ని బాధ పెట్టిన వాళ్ళు మన దగ్గర వచ్చి సహాయం అడిగినప్పుడు మనం ఎంతో కొంత సహాయం చేయాలి. అందుకే ప్రార్థన శక్తిలో ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోతారు. నా ఆలోచన, నా ప్రార్థన అంటే మీరు గొప్పవాళ్ళు అయిపోయి, మీరు తోటలు కలిగి, ఊటలు కలిగి, మీరు రక్షణ కుటుంబాలుగా ఉండి, మీ గ్రామాల్లో, మీ చర్చిల్లో మీరు అద్భుతమైన విశ్వాసులుగా ఎదగాలని కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. అన్నిటికీ మూలము ధనమే. దుఃఖానికి మూల కారణం ఎక్కువ శాతం ధనమే. అందరూ కళ్ళంపడ నీళ్లు వస్తున్నాయి, ఏడుపు, గుండె నిండా దుఃఖం. ఎందుకంటే అప్పులైపోయాం. నిజంగా ఆర్థిక వ్యవస్థ పాడైపోయి ప్రతి ఇంటిలో ఆర్థికంగా లేమి, వచ్చేటువంటి ఆదాయము
నీకుండే ఖర్చులకి సరిపోకపోవటం, నిజంగా నేను ఎలా బ్రతుకుతున్నానో, నేను ఎలాగ జీవిస్తున్నానో, ఎలాగ నా కుటుంబాన్ని పోషిస్తున్నానో పరమ తండ్రికి తప్ప ఎవ్వరికి తెలియదని ఏడుస్తున్నావు కదా. ఇక మీదట నువ్వు ధైర్యముగా బ్రతకటానికి దేవుడు నీకు ఒక తోటను ఏర్పాటు చేస్తున్నా. మగపిల్లలను కావాలి, ఆడపిల్లలను కావాలని అడిగితే ఇచ్చే దేవుడు నీకు తోట కావాలని అడిగితే ఇవ్వడా? ఎస్, గట్టిగా చెప్పండి. నా దేవునికి సాధ్యమే. అందరూ చెప్పండి, నా దేవునికి సాధ్యమే. ఒక ప్రవక్తగా వచ్చాను గనక మీకు దీవెన ప్రకటిస్తున్నాను. మీ తోటలో వచ్చే ఫలాలతో మీరు భుజిస్తూ, వచ్చిన ధనముతో మీ కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ మీరు దేవుని గణపరచండి. మీ బిడ్డలు సుఖముగా ఉంటారు. ఏడవకండి, చనిపోవాలని అనుకోకండి, సూసైడ్ చేసుకోవాలని అనుకోకండి. మరణిస్తే గొడవ వదిలిపోతుంది కదా, ఎటైనా పారిపోదామా, రైలు కింద తలకాయ పెట్టుకుందామా అని అనుకోకండి. మీకు నేనున్నాను, ప్రార్థిస్తున్నాను. దీవించే దేవుడు మీకు తోడున్నాడు. ఒక ఆధారము దేవుడు చూపిస్తా ఉన్నాడు. మరలా చదవండి మాట. ఎంత అద్భుతమైన మాటగా దేవుడు బయలుపరుస్తున్నట్టే. మరియు వారు ఇక దేశములో కరువు కలిగి నశించిపోకుండాను అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండా వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచెదను. తోట దేనికోసం చెప్పండి? మీకు ప్రఖ్యాతి కలగటానికి. ఖ్యాతి, ఆమేన్. ఏమీ లేనోడికి ఎవరు గౌరవం ఎవరు? కొంచెం భూమి ఉందనుకోండి, ఏమంటారు చెప్పరే? కొంచెం పొలం వచ్చిందనుకోండి,